నమస్తే. ప్రవీణ్ ప్రకాష్ మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ప్రవీణ్ ప్రకాష్ రియలైజేషన్ అయ్యి పశ్చాత్తాపడి వచ్చి సారీ నేను తప్పు చేశాను అని చెప్పడానికి ప్రయత్నం చేశాడు. ప్రవీణ్ ప్రకాష్ మాజీ ఐఏఎస్ ఆఫీసర్ అంటే చూడటానికి అది రియలైజేషన్ అని అందరూ అంటున్నారు. నేను దాన్ని పొలిటిసైజేషన్ అని అంటున్నాను. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ రియలైజేషన్, ఇట్ ఈస్ ఎ పొలిటిసైజేషన్. ఎందుకంటే ఆయన ఇప్పుడు అర్జెంటుగా ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, ఆయన వ్యతిరేకంగా ఆయన ట్రోల్ చేసింది ఎవరంటే ఎన్డీఏ వాళ్ళు, అంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ వాళ్ళు అతన్ని ట్రోల్ చేశారు. జగన్ మనిషి అని ట్రోల్ చేశారు. ఓకే, ఇప్పుడు ఇదే ఎన్డీఏతో అతనికి అవసరం ఉంది. ఇప్పుడు ఏం అవసరం? ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ గారి దగ్గర నుంచి ఇప్పుడు ఆయనకి ఎమ్మెల్యే టికెట్ కావాలి బీజేపీకి. ఆయన లాస్ట్ ఎలక్షన్లోనే ట్రై చేశాడు, ఆయనకి టికెట్ రాలేదు. బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఉత్తరప్రదేశ్ అయింది. యాక్చువల్గా ప్రవీణ్ ప్రకాష్ ఉత్తరప్రదేశ్. అక్కడ యోగి ఆదిత్యనాథ్ గారి దగ్గరికి వెళ్ళి ఎమ్మెల్యే టికెట్ అడిగాడు, ట్రై చేశాడు, రాలేదు ఆయనకి అని అనుకున్నారు అప్పుడే. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ 2027లో ఎన్నికలు రాబోతున్నాయి ఉత్తరప్రదేశ్లో. మళ్ళీ ఈసారి ఎమ్మెల్యే టికెట్కి ట్రై చేయాలి అంటే ప్రవీణ్ ప్రకాష్ గారు ఎన్డీఏ తోటి సత్సంబంధాలు పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ రియలైజేషన్ పేరుతోటి పొలిటిసైజేషన్ చేసి వచ్చి సారీ చెప్పాడు. ఆంధ్రప్రదేశ్లో ఇది నర్షల్లో జరిగింది ఇదే. ఓకే, ఇప్పుడు మ్యాటర్కి వెళ్దాం. ఎందుకు ఆయన మీద వచ్చినటువంటి కాంట్రవర్సీ ఏంటి అనేది. ఈయన 1994 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ ప్రవీణ్ ప్రకాష్ గారు. ఈయన వైఎస్ఆర్సిపి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దాంట్లో సిఎంఓలో జనరల్ అడ్మినిస్ట్రేషన్ గ్యాడ్ అంటారు, గ్యాడ్లో పనిచేశాడు సెక్రటరీగా. ప్లస్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కూడా పనిచేశాడు ఆయన గతంలో. ఆయన మీద చాలా ఆరోపణలు వచ్చినాయి జగన్ గారి దగ్గర పనిచేసేటప్పుడు. ఆరోపణలు చేసింది ఎవరు? ఇప్పుడు ఎవరికైతే సారీ చెప్పాడు, ఎవరి ఛానల్లో వచ్చి సారీ చెప్పాడు, ఎవరు ఎలియన్స్కి టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నాడు, వాళ్ళే ఇతన్ని గబ్బు చేశారు. బికాస్ దే థాట్ ఇట్ ఈస్ జగన్స్ మనీ. థాట్ అని కాదు, కరెక్ట్ జగన్ దగ్గర పనిచేశాడు కాబట్టి వాళ్ళే ఎలిగేషన్ చేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి పిచ్చ కోపం వచ్చింది అతని మీద, ప్రకాష్ మీద కోపం వచ్చింది. ఇప్పుడు ఆ కోపాన్ని తగ్గించాలి. ఎందుకు కోపం? అఫ్కోర్స్ చంద్రబాబు నాయుడు గారు ఏమి బీజేపీ టికెట్ని శాసించలేడు. బట్ ఆయన అనుకోని ఉండొచ్చు, ఎందుకు వీళ్ళతో గొడవ, వీళ్ళు ఎన్డీఏలో ఉన్నారు, వాళ్ళు ఎన్డీఏలో ఉన్నారు. ప్లస్ మోర్ ఎవర్ మన బీహార్ వెళ్ళాడు లోకేష్ ఎలక్షన్ క్యాంపెయినింగ్కి, మళ్ళీ రేపు పొద్దున ఉత్తరప్రదేశ్ కూడా రావచ్చేమో, వీళ్ళతో నాకు గొడవ ఎందుకు అనుకుని వచ్చి సారీ చెప్పాడు సింపుల్గా. ఇట్స్ నాట్ రియలైజేషన్, ఇట్ ఈస్ పొలిటిసైజేషన్ అని దాని వెరీ సింపుల్. అదర్వైజ్ ఇప్పుడేం అవసరం అండి ఆయనకి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్న ఆయన సడన్గా వచ్చి తెలుగు ఛానల్లో కూర్చొని ఆయన సారీ చెప్పాల్సిన అవసరం ఏంది ప్రవీణ్ ప్రకాష్ గారికి? దిస్ ఈజ్ ఎ బ్యాక్గ్రౌండ్ అని నేనైతే ఊహిస్తున్నా, నాకు కరెక్ట్గా తెలియదు, బట్ ఐఎమ్ థింకింగ్ సో. ఎందుకంటే గతంలో ఆయన బీజేపీ టికెట్ ట్రై చేశాడన్న మాట వాస్తవం, అది కావాలంటే మీరు చెక్ చేసుకోండి. ఓకే, 2027లో మళ్ళీ ఎన్నికలు రాబోతున్నాయి ఉత్తరప్రదేశ్లో. ఓకే, ఇప్పుడు ఆయన మీద కొన్ని ఆరోపణలు ఉన్నాయి. అవేంటి? ఎల్వి సుబ్రహ్మణ్యం ట్రాన్స్ఫర్ చేశాడని ఒక ఆరోపణ. ఈ ఎల్వి సుబ్రహ్మణ్యం అని ఆయన 1983 బ్యాచ్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసరు. ఈయన 1994 బ్యాచ్. ఎవరు? ఈ ప్రవీణ్ ప్రకాష్ 94 బ్యాచ్, ఎల్వి సుబ్రహ్మణ్యం 83 బ్యాచ్. ఆయనకంటే ఈయన 11 సంవత్సరాల సీనియర్ ఎల్వి సుబ్రహ్మణ్యం. అట్లాంటి ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని ఒక చిన్న క్యాడర్కి ట్రాన్స్ఫర్ చేశాడు అనేది అతని మీద వచ్చిన ఆరోపణ. ఓకే, అంటే ఫండమెంటల్గా ఈ బ్యూరోక్రాట్స్కి రాజకీయ నాయకుల మధ్య ఒకటి జరిగిద్ది. బ్యూరోక్రాట్స్ ఏమో వాళ్ళ మీద ఏముంటాయి? బ్యూరోక్రాట్స్కి ఒక బ్యూరోక్రాట్కి ఇంకో బ్యూరోక్రాట్కి ఎక్కడ ప్రాబ్లం వచ్చింది? లంచాల దగ్గరే ప్రాబ్లమ్స్ వస్తాయి. పవరు, లంచము, డామినేషన్ దగ్గర. ఆఫీస్లో గదమాయిస్తున్నారు, నా మీద డామినేట్ చేస్తున్నాడు, నువ్వెవరు నాకు చెప్పడానికి, అది వాళ్ళ దగ్గర వచ్చి మ్యాక్సిమం, లేదా లంచాల దగ్గర. దాన్ని బేస్ చేసుకుని 11 సంవత్సరాల సీనియర్ని ట్రాన్స్ఫర్ చేస్తాడు అతను? ట్రాన్స్ఫర్ చేయడు. అతనే చెప్పాడు, ఇదిగో సీఎం దగ్గర నుంచి ఆర్డర్ వచ్చింది ట్రాన్స్ఫర్ చేయమని, నేను చేశాను అన్నాడు ఎల్వి సుబ్రహ్మణ్యం. ఈ ఎల్వి సుబ్రహ్మణ్యం ఆయన తెలుగుదేశం ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేశాడని చెప్పి
ఇప్పుడు ఈ ఐఏఎస్ ఆఫీసర్లని వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా పనిచేశారు జగన్ బ్యాచ్ అని చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఎలాగా కొంతమందిని సస్పెన్షన్లో పెట్టి, కొంతమందిని దూరంగా పెట్టి, కొంతమందిని అసలు ఉద్యోగాలు ఇవ్వకుండా, కొంతమంది ఎలాగైతే హెరాస్మెంట్కి గురవుతున్నారో అప్పుడు తెలుగుదేశానికి సంబంధించిన కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్ని హెరాస్మెంట్కి గురి చేశారనేది ఆరోపణ. ఇప్పుడు ఇది ఆరోపణ, అప్పుడు ఇది ఆరోపణ. ఓకే, అంటే అర్థం ఏంటి? ఏ పొలిటికల్ పార్టీ వచ్చినా సరే తన అపోనెంట్కి సంబంధించిన బ్యూరోక్రాట్స్ని హెరాస్ చేస్తారని అర్థం. అంతే కదా అర్థం. ఇప్పుడు ఆ ట్రాన్సాక్షన్లో సీఎం ఆర్డర్ ఇచ్చాడు ఇతనికి, ప్రవీణ్ ప్రకాష్కి. మీ యొక్క రాజకీయ నాయకుల దగ్గర నుంచి, రాజకీయ పలుకుబడి దగ్గర నుంచి ఆర్డర్ వచ్చినప్పుడు బ్యూరోక్రాట్స్కి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఆప్షన్ నెంబర్ 1 మీకు నిజాయితీగా నిలబడటం, నెంబర్ 2 కరప్ట్ అయిపోవటం, రాజకీయ నాయకులు చెప్పింది చేసుకుంటూ పోవటం. 2 ఆప్షన్స్. నేను నిజాయితీగా పనిచేస్తాను, లేదండి నేను మీరు చెప్పింది చేయను, నేను చట్ట ప్రకారం వెళ్తాను. అతను చాలా సీనియర్ మోస్ట్ ఆఫీసర్ అయినా 11 సంవత్సరాల సీనియర్, మన రెస్పెక్ట్ ఇవ్వాలి, నేను చట్టపరం వెళ్తానని ఒకవేళ ఎల్వి సుబ్రహ్మణ్యం ట్రాన్స్ఫర్ చేయను అని ప్రవీణ్ ప్రకాష్ అనుంటే సీఎంతో, అప్పుడున్న సీఎం జగన్ గారితో అనుంటే, ఈ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు లోకల్కి ట్రాన్స్ఫర్ అయినట్టు అతను కూడా వేరే దగ్గర ట్రాన్స్ఫర్ అయ్యి ఉండేవాడు. ఓకే, రాజకీయ నాయకులు ట్రాన్స్ఫర్ చేస్తారు, చెప్పిన మాట వినకపోతే వాళ్ళ చేతిలో పవర్ ఉన్నదిగా ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇప్పుడు అతనికి 2 ఆప్షన్స్. ఒకటి సఫర్ అవటమా, కాంప్రమైజ్ అవటమా. ఇప్పుడు వీళ్ళందరూ కాంప్రమైజ్ అయ్యారు. ఈ ఐఏఎస్ ఆఫీసర్లు మొత్తం ఇప్పుడు టీడీపీలో కాంప్రమైజ్ అయ్యారు, బీజేపీలో కాంప్రమైజ్ అయ్యారు, కాంగ్రెస్లో కాంప్రమైజ్ అయ్యారు, వైసీపీలో కాంప్రమైజ్ అయ్యారు, టీఎంసీలు. ఎక్కడ చూసినా బ్యూరోక్రాట్స్కి 2 ఆప్షన్స్: నిజాయితీగా నిలబడటం లేదా కాంప్రమైజ్ అవ్వటం. 99.9% బ్యూరోక్రాట్స్ మొత్తం కాంప్రమైజ్ అవుతారు, ఎవరు కూడా నిజాయితీగా నిలబడరు. వాళ్ళలో ఈయన ప్రవీణ్ ప్రకాష్ గారు కూడా ఒక ఆయన కొన్ని కాంప్రమైజ్ అయ్యి ఎల్వి సుబ్రహ్మణ్యంని సీఎం గారు చెప్పారని చెప్పి లోపలికి ట్రాన్స్ఫర్ చేసి పడేసాడు ఒక సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ని. ఇప్పుడు అది కాంట్రవర్సీ అయింది. అప్పుడు వాళ్ళు ట్రోలింగ్ చేశారు. ఎవరు? తెలుగుదేశం వాళ్ళు ట్రోలింగ్ చేశారు. నువ్వు ట్రాన్స్ఫర్ చేస్తావా సీనియర్ మోస్ట్ ఆఫీసర్ అని, హెరాస్ చేస్తావా అని. మరి ఇప్పుడు ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు సఫర్ అవుతున్నారు? ఎన్డీఏ గవర్నమెంట్లో ఎంతమంది పోలీసులు పోస్టింగ్ లేక కొంతకాలం అలా పెట్టారు, ఎంతమంది వాళ్ళని హెరాస్మెంట్ చేశారు. ఓకే, అదే రిపీట్స్, అదే చెప్తున్నా, రిపీటేషన్. ఇదే ఎన్ని షేర్ ఆటోలు అండి. ఓకే, షేర్ ఆటో అంటే షేర్ ఆటో ఎక్కినా డుగుడుగుడుగుమని కొట్టిద్దని, నీకు ఆ డుగుడుగు లేకపోతే కారులో పోవాలి. ఓకే, 2 షేర్ ఆటోలు ఎక్కినప్పుడు అది ఎక్కిన ఇది ఎక్కిన డుగుడుగు అని పోతాం. ఈ పొలిటికల్ పార్టీలు అది ఎక్కినా ఇది ఎక్కినా కూడా అల్టిమేట్లీ ఈ యొక్క బ్యూరోక్రాట్స్కి ఈ హెరాస్మెంట్ తప్పదు అనమాట. అదే ఇప్పుడు ఇతని మీద వచ్చిన ఇంకొక ఆరోపణ ఏంది? టీచర్స్ దగ్గరికి వెళ్ళి సడన్గా ఇన్స్పెక్షన్ చేసాడని ఆరోపణ ప్రవీణ్ ప్రకాష్. ఓకే, టీచర్స్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు అక్కడేమో జగన్ గారు చెప్పారని నేను ఎల్వి సుబ్రహ్మణ్యం ట్రాన్స్ఫర్ చేశారని చెప్పాడు. ఇక్కడ టీచర్స్ దగ్గరికి వెళ్ళి సడన్ ఇన్స్పెక్షన్స్ చేసి, ఏమన్నా సడన్ ఇన్స్పెక్షన్స్ మంచిదే, సడన్ ఇన్స్పెక్షన్ చేస్తే ఇప్పుడు టీచర్లు యునైటెడ్ టీచర్స్ ఫ్రంట్ వాళ్ళు వీళ్ళందరూ గొడవ చేశారు. అప్పుడు ఎందుకు గొడవ చేశారు? అతను వచ్చి సడన్ ఇన్స్పెక్షన్ చేస్తున్నాడు. అది సడన్ ఇన్స్పెక్షన్ చేయటం మంచిదే, ఎందుకంటే ఇన్స్పెక్షన్ ఎప్పుడు సడన్గానే ఉండాలి. చెప్పిపోతే వాడు రెడీ అవుతాడు కదా. పెళ్లి చూపులు అయితే ఇదిగో పెళ్లి కొడుకు వస్తున్నాడంటే అప్పటికప్పుడు స్నానం చేసి పూలు పెట్టుకొని సెంటు కొట్టుకుని కూర్చున్నది పెళ్లి కూతురు, నేను వస్తున్న పెళ్లి కొడుకు వస్తున్నాడని చెప్తే. ఓకే, చెప్పకుండా వస్తే మొహం కూడా కడుక్కోకుండా చింపురు జుట్టు వేసుకొని కూర్చుంది అనుకోండి అమ్మాయి, నిజాయితీ బయటపడిపోయింది. ఈ ఇన్స్పెక్షన్లన్నీ అంతే గవర్నమెంట్ ఆఫీసులో. ఇన్స్పెక్షన్కి వచ్చేవాళ్ళు ఎవరు కూడా చెప్పిరారు, వాళ్ళు నిజాయితీ తెలియంటే టక్కనే మన ఇన్స్పెక్ట్ చేస్తారు. దాంట్లో ఈ ప్రవీణ్ ప్రకాష్ ఇన్స్పెక్ట్ చేయడంలో తప్పులేదు. తప్పెక్కడ వచ్చింది? టీచర్స్ ఇతను మమ్మల్ని హెరాస్ చేశాడని చెప్పి ఆరోపణలు చేశారు. టెర్రర్ క్రియేట్ చేస్తున్నాడని ఆరోపించారు. అంటే అర్థమైంది, సడన్గా ఇన్స్పెక్ట్ చేసి అక్కడ పట్టుబడితే ఇతను హెరాస్ చేశారంటే గట్టిగా తిట్టడమా, అరవటమా, ట్రాన్స్ఫర్ చేస్తానంటమా, సస్పెండ్ చేస్తానంటే ఏదో బెదిరించి ఉండొచ్చు అనేది ఉద్దేశం. ఓకే, సడన్ ఇన్స్పెక్షన్ అనేది ఆఫీసర్ని సిగ్గుపడేటట్టు చేయాలి తప్ప భయపడేటట్టు చేయకూడదు. ఒక ఆఫీసరు సడన్గా ఒక స్కూల్ని ఇన్స్పెక్ట్ చేసినప్పుడు అక్కడ ఉన్న ప్రిన్సిపాల్ అరే సడన్గా మా పై ఆఫీసర్ వచ్చాడని చెప్పి సిగ్గుపడాలి అతను.
అరే ఎంత చూశాడు అని తను సిగ్గుపడాలి. నువ్వు అక్కడ పోయి హౌ డేర్ యు ఆర్ లైక్ దిస్ అని చెప్పి వాడిని హెరాస్ చేసి మెంటల్గా హెరాస్ చేసిన అనుకో వాడు భయపడతాడు. అప్పుడు ఈ టీచర్స్ మమ్మల్ని హెరాస్ చేశాడని ఆరోపణ అతని మీద, ప్రవీణ్ ప్రకాష్ మీద. అతను లేదు నేను ఇన్స్పెక్ట్ చేశాను అనేది. సరే ఏదైనా ఇన్స్పెక్ట్ చేయడం కరెక్టే, సడన్ ఇన్స్పెక్షన్ అనేది అలానే చేస్తారు. ప్రవీణ్ ప్రకాష్ చేసింది కరెక్ట్, సడన్ ఇన్స్పెక్షన్ చేయడం అనేది. బట్ అక్కడ వాళ్ళు ఎందుకు ఫియర్ అండ్ టెర్రర్ అనేటువంటి ఒక ఆరోపణ ఎందుకు చేశారు టీచర్స్ అనేది, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ నోటబుల్ పాయింట్ అక్కడ. తర్వాత ఈ బిల్డింగ్ అదే ఏమంటారు, వైలేటింగ్ నేషనల్ బిల్డింగ్ కోడ్ ఫర్ పొలిటికల్ డైరెక్టివ్ 2020 నుంచి 2024 మధ్యలో ఈ బిల్డింగ్స్ మొత్తానికి వైఎస్ఆర్సీపీ పార్టీ కలర్లు వేసాడని చెప్పి అదే సెకండ్ ఇంకొక ఆరోపణ. వైఎస్ఆర్సీపీ పార్టీ కలర్లు వేసాడు బిల్డింగ్లు మొత్తానికి. ఇప్పుడు ఆయనకి ఏమి ఇంట్రెస్ట్ ఉంటుందండి, ప్రవీణ్ ప్రకాష్కి ఏమి ఇంట్రెస్ట్ ఉండేది కలర్లు వేయటానికి? ఓకే, జగన్ గారు పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉండేది అంటే వైసీపీ వాళ్ళు చెప్పుంటారు మీరు కలర్లు వేయండి అని. కలర్లు వేయారని చెప్పినప్పుడు దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ నేషనల్ బిల్డింగ్ కోడ్ అనేది ఒకటి ఉంది. నేషనల్ బిల్డింగ్ కోడ్ ప్రకారం ప్రభుత్వ సంస్థలకి ఇలా పొలిటికల్ పార్టీలకు సంబంధించిన కలర్లు వేయకూడదని చెప్పాల్సిన బాధ్యత ఈ ఐఏఎస్ ఆఫీసర్కి ఉంది. ఓకే, ఆయన మరి ఈయన చెప్పారా, చెప్పినా కూడా సీఎం గారు లేదు వేయాల్సిందని చెప్పి బలవంతం చేశారా మనకైతే తెలియదు. బట్ ఇతను చెప్పాడా, ప్రవీణ్ ప్రకాష్ చెప్పాడా అనేది ఇక్కడ ఒక డౌట్. అదే చెప్తున్నా, రెండు ఆప్షన్స్. ఒకటి ఏదర్ సరెండర్ టు పొలిటీషియన్ ఆర్ యూ కాంప్రమైజ్ ఆర్ యూ గెట్ ట్రాన్స్ఫర్డ్. ఇతను సెకండ్ ఆప్షన్ చేసుకొని ఇప్పుడు సడన్గా ఎమ్మెల్యే టికెట్ కోసం వచ్చి నేను సారీ చెప్తున్నాను నేను ఎన్డీఏ వాళ్ళకి ఛానల్లో కూర్చొని అక్కడ చేసి ఇదంతా ఎందుకు, నువ్వు కాంప్రమైజ్ అయ్యావు కదా, జగన్ గారు ఏం చెప్తే చేసావు, దెన్ యూ షుడ్ స్టే ఆన్ దిస్. దెన్ వై సడన్గా ఏదో రియలైజ్ అయినట్టు ఇదంతా ఎందుకు, యాజ్ ఇఫ్ దే హ్యావ్ రియలైజ్డ్ సడన్లీ. ఓకే, ఇట్స్ అ ఫండమెంటల్ ఒకటి. ఇంకోటి ఎలక్షన్ కమిషన్కి సంబంధించి ఏదో ఆయన ఒక నోటీస్ అందుకున్నాడు. ఎలక్షన్ కమిషన్ సంబంధించిన ఏదో వైలేషన్ చేశాడని చెప్పి 2 సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ పోల్ డ్యూటీకి సంబంధించి ఆయన తప్పించడం ఏదో జరిగింది. ఆయన క్లారిఫికేషన్ ఇచ్చాడు చీఫ్ సెక్రటరీకి, నేను కోర్టు ప్రకారం చేశానని చెప్పి ఏదో క్లారిఫికేషన్ ఇచ్చాడు. ఇప్పుడు సారీ చెప్పడానికి ప్రధాన కారణం ఏంటి, ఏబి వెంకటేశ్వరరావు ప్లస్ కృష్ణ కిషోర్ అనేటువంటి 2 సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లని డిసిప్లినరీ యాక్షన్ కింద సస్పెండ్ చేయడం ఏదో చేశాడు. అతను డిసిప్లినరీ యాక్షన్ తీసుకున్నాడు 2 ఐఏఎస్ ఆఫీసర్ల మీద, ఏబి వెంకటేశ్వర, కృష్ణ కిషోర్ మీద. ఇప్పుడు వాళ్ళకు ఫోన్ చేసి సారీ చెప్పాడట, ఏబి వెంకటేశ్వర గారికి సారీ చెప్పాడట ఫోన్ చేసి. ఇప్పుడు ఛానల్లోకి వచ్చి మళ్ళీ ఇప్పుడు సారీ చెప్పడానికి కూడా ఇదే ఏబి వెంకటేశ్వరరావు ప్లస్ కృష్ణ కిషోర్ని ఆ రోజు నేను అనవసరంగా ట్రాన్స్ఫర్ చేశానని చెప్పి ఇప్పుడు ఎల్లో మీడియాలో ఛానల్లో కూర్చొని మీరు చెప్తున్నా ఎథిక్స్ మొరాలిటీని కోల్పోయాను నేను ఈ విషయంలో అని చెప్పి, ఎథిక్స్ మొరాలిటీ కోల్పోయాను నేను చెప్పింది అది. ఇప్పటివరకు నేను చెప్పింది అదే. ఓకే, ఆ రోజు మీ యొక్క కంఫర్టబిలిటీ కోసం మీకోసం మీరు ఎథిక్స్ కోల్పోతారు బ్యూరోక్రాట్స్ ఫస్ట్. తర్వాత యూ బికమ్ ఎ పొలిటీషియన్. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే టికెట్ కోసం ట్రై చేస్తున్నాడు. ఆయన బీజేపీకి సంబంధించి యోగి ఆదిత్యనాథ్ గారి గవర్నమెంట్లో ఎమ్మెల్యే అయ్యాడు అనుకోండి ఆయన రేపు పొద్దున ఉత్తరప్రదేశ్లో. ఇప్పుడు ప్రవీణ్ ప్రకాష్ అయ్యాడు అనుకోండి ఎగ్జాంపుల్. అంటే ఆయన అప్పుడు ఇప్పుడు ట్రై చేస్తున్నారు లేదు నాకు తెలీదు, ట్రై చేసాడని అప్పుడు ఆరోపణలోనే ఆయనకి వర్కౌట్ అవ్వాలి. సరే ఒకవేళ అయ్యాడు అనుకోండి ఎమ్మెల్యే, అప్పుడు బ్యూరోక్రాట్ లాగా వర్క్ చేస్తాడా లేకపోతే పొలిటీషియన్ లాగా వర్క్ చేస్తాడా? ఇఫ్ ఎ బ్యూరోక్రాట్ బికమ్స్ ఎ పొలిటీషియన్, విల్ యూ యాక్ట్ యాజ్ ఎ బ్యూరోక్రాట్ ఆర్ విల్ యూ యాక్ట్ యాజ్ ఎ పొలిటీషియన్? ఓకే, దెన్ యూ విల్ యాక్ట్ యాజ్ ఎ పొలిటీషియన్, నాట్ యాజ్ ఎ బ్యూరోక్రాట్. ఓకే, సో ఇవన్నీ కూడా ఏంటంటే అన్ని పొలిటికల్ డ్రామాలే. కానీ ప్రవీణ్ ప్రకాష్ గారు ఇచ్చిన క్షమాపణలో పెద్ద నిజాయితీమైన క్షమాపణ అయితే నేను అనుకోవట్లే. రియలైజేషన్ కాదు, పొలిటిసైజేషన్. అది నేను చెప్పింది హెడ్లైన్ ఆఫ్ మై కామెంట్ బిగినింగ్లో. ఎమ్మెల్యేలు ఎంపీలు రిక్వెజేషన్స్, ఇంటర్నల్ కంప్లైంట్స్, ఎమ్మెల్యేలు ఎంపీలు చెప్పినవి ఇవన్నీ అతను సరిగ్గా వినలేదట, కంప్లైంట్ చేశారట సీఎం గారికి. సరిగ్గా ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు దుక్కుతారని మేము అనుకోవట్లే. ప్రతి ఫైల్ని వాళ్ళు పైకి తీసుకెళ్తారు. అది ఎటు చూస్తున్నది పొలిటికల్ వర్సెస్ ఇది. ఈ పొలిటికల్
పొలిటికల్గా ఐఏఎస్ ఆఫీసర్ని గ్రిప్లో పెట్టుకోవటం అనేది జగన్ మనం బ్లేమ్ చేయలేము. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చేయట్లేదు అది. చంద్రబాబు నాయుడు గారు ఐఏఎస్ ఆఫీసర్లు చంద్రబాబు నాయుడు గారు చెప్పకుండా చేస్తారా వాళ్ళు ఇప్పుడు? అలాగే జగన్కి చెప్పకుండా వాళ్ళు చేస్తారా? సో ఎక్కడైతే డీప్ మొరాలిటీ దెబ్బతింటున్నప్పుడు సీఎంలకి మినిస్టర్లకి ఇది తప్పు అని చెప్పాల్సిన బాధ్యత ఐఏఎస్ ఆఫీసర్లది. ఆ రోజు డబ్బుల కోసం లంచాల కోసం సైలెంట్గా చూసి ఇప్పుడు ఈరోజు వచ్చి మేము క్షమాపణలు చెప్తున్నాము అది ఇది అని చెప్తే అఫ్కోర్స్ ఆయన లంచం తీసుకున్నాను నాకు తెలియదు చెప్తున్నాను, నేను జనరల్ స్టేట్మెంట్ చేస్తాను. ఓకే, క్షమాపణలు చెప్తున్నాము అది ఇది అంటే ఐ డోంట్ థింక్ ఇట్స్ వర్క్స్ అవుట్. ఓకే సరే, ఎనివే చాలామంది ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ఇంటర్వ్యూలో ఆయన రిగ్రెట్ లేదన్నట్టుగా ఇంటర్వ్యూ ఇచ్చాడు. మరి ఆ రోజు నేను ఇంటర్వ్యూలు ఇచ్చి నేను పెద్ద ఐఎమ్ నాట్ రిగ్రెటింగ్, బ్యూరోక్రాట్స్కి చాలా పొలిటికల్ కన్స్టెంట్స్ ఉంటాయి అది ఇది అని చెప్పినాడు. మరి ఇప్పుడు ఎందుకు వచ్చాడు? ఇప్పుడేం రిగ్రెట్? వై యూ ఆర్ రిగ్రెటింగ్ నౌ? దట్ డే ఈ సెడ్ యూ డోంట్ నో రిగ్రెట్. వై ఈజ్ రిగ్రెటింగ్ నౌ? బికాస్ నౌ హీ నీడ్స్ ఎమ్మెల్యే టికెట్ ఫ్రమ్ భారతీయ జనతా పార్టీ ఇన్ Uttar Pradesh. Because Chandrababu Naidu is part of NDA and then there is an NDA ticket he wanted. So completely political apology. It is a political apology, not regret apology. That's what I seen from Praveen Prakash. Okay, thank you, namaskar.